Hey, na పేరు Mahesh. Welcome to day 2 of our software creation journey, creating software which creates unlimited software for absolutely free with zero coding skills and zero investment. రైట్. సో మనమైతే డాష్బోర్డ్ని క్రియేట్ చేసేసుకున్నాం ఇక్కడ. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసినప్పుడు లాంచ్ ప్రాజెక్ట్ ఆర్ ఎల్స్ క్రియేట్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసినప్పుడు అది నెక్స్ట్ పేజ్కి పోవాలి. అండ్ ఆ నెక్స్ట్ పేజ్లో మనం క్లియర్గా ఏమని డిస్కస్ చేస్తామంటే అక్కడ రెండు ఆప్షన్స్ ఇవ్వాలి సైడ్ బై సైడ్. ఒకటి వచ్చేసి గెట్ ఏఐ సజెషన్స్, అంటే మనకి యాప్ ఐడియా ఏఐ త్రూ వచ్చేలాగా చేయాలి. ఇంకొకటి మీ దగ్గర ఆల్రెడీ ఐడియా ఉంటే మాన్యువల్ వేగా ఐడియా అనేది మనం అక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. సో 2 డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనం క్రియేట్ చేయాలి. సో దానికోసం నేను ఒక లెంత్ ప్రాంప్ట్ అయితే రాసుకున్నాను. బై ది వే ఈ ప్రాంప్ట్స్ అన్ని కావాలని అనుకుంటే మీరు ఇదే ఛానల్ ఆర్ ఎల్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి ఫ్రీ మాస్టర్ క్లాస్ చూసి నా కమ్యూనిటీలో జాయిన్ కాండి. అక్కడ మీకు డీటెయిల్ ప్రాంప్టింగ్ యాజ్ వెల్ యాజ్ స్టెప్ బై స్టెప్ గైడెన్స్తో వీడియోస్ ఉంటాయి. సో చూసి మీరు మీ సొంత యాప్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. రైట్. సో రైట్ నా నేను ఈ పర్టికులర్ ప్రాంప్ట్ని కాపీ చేసుకుంటాను. గో టు గూగుల్ ఏఐ స్టూడియో. ఓకే, ఏఐ స్టూడియోలోనే ఈ పర్టికులర్ యాప్ని అయితే మనం క్రియేట్ చేస్తున్నాము. సో కొత్తగా వాచ్ చేస్తే ప్రీవియస్ వీడియోస్ తప్పకుండా చూడండి. ఓకే, దెర్ ఈస్ ఓన్లీ 1 వీడియో రైట్ నౌ, బట్ ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. సో నేను ఎక్కడైతే దీన్ని వదిలేసానో ఓకే ఈ పేజ్లో అక్కడ నేను ఈ ప్రాంప్ట్ ఆల్రెడీ కాపీ చేసేసుకున్నాను. నేను ఆల్రెడీ క్రియేటెడ్. సో ఇది పేజ్ చేసేసి ఇక్కడ యారో ఉంటుంది, దీని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన వెంటనే ఇట్ టుక్స్ నియర్లీ అరౌండ్ 324 seconds టు జనరేట్ మీ ది నెక్స్ట్ స్టెప్. కానీ నాకు ఒక ఎర్రర్ వచ్చి పడ్డది. సో నేను క్రియేట్ చేసినప్పుడు ఏమైందంటే ఈ డాష్బోర్డ్ అనేది వ్యానిష్ అయిపోయింది. సో డైరెక్ట్లీ ఏదైతే ప్రాంప్ట్ ఎంటర్ చేశానో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో నేను క్లియర్గా మళ్ళీ గూగుల్ ఏఐ స్టూడియోకి ఏం చెప్పానంటే డాష్బోర్డ్ ఈజ్ నాట్ విజిబుల్ అని చెప్పాను. అండ్ ప్లీజ్ మేక్ ష్యూర్ డాష్బోర్డ్ ఈజ్ విజిబుల్ అండ్ ఫ్రమ్ డాష్బోర్డ్ ఓన్లీ ఇట్ షుడ్ మూవ్ టు ది నెక్స్ట్ నావిగేషన్స్ అని క్లియర్గా చెప్తే అప్పుడు 85 seconds మళ్ళీ టైం తీసుకొని రీరైట్ చేసేసి డాష్బోర్డ్ అనేది మళ్ళీ విజిబుల్ చేసింది. ఒకవేళ మీకు కూడా ఇదే ఇష్యూ ఫేస్ చేస్తే సేమ్ ఇలానే ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చేస్తే యూ విల్ బి మూవింగ్ ఆన్ విత్ ది నెక్స్ట్ స్టెప్. సో ఇప్పుడు నేను క్రియేట్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తాను గైస్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే, క్రియేట్ మీ ఫస్ట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే యూ కెన్ సీ ఇట్ వెంట్ టు ది నెక్స్ట్ నావిగేషన్. సో అలానే నేను మళ్ళీ డాష్బోర్డ్కి వెళ్తాను. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా, న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే సేమ్ వెంట్ టు ది నెక్స్ట్ స్టెప్. అండ్ ఇక్కడ లాంచ్ ప్రాజెక్ట్ వెంట్ టు ది నెక్స్ట్ స్టెప్. సో అన్నిటికీ లింక్ అయిపోయినాయి జస్ట్ విత్ ఎ సింగిల్ ప్రాంప్ట్. ఓకే, సో ఇక్కడ జనరేట్ విత్ ఏఐ అంటే ఏం చెప్తుంది అది, లెట్ ఏఐ గైడ్ యూ టు హైలీ ప్రాఫిటబుల్ సాఫ్ట్వేర్ ఐడియాస్ బేస్డ్ ఆన్ రియల్ కస్టమర్ డిమాండ్. ఓకే, ఏఐ మనకి గైడ్ చేస్తుంది. ఇక్కడ ఏం మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఆల్రెడీ ఒక ఐడియా ఉంది, ఆ ఐడియాని యాప్ లాగా మారవాలని అనుకుంటే మీరు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. రైట్ నౌ ఈ 2 ఆప్షన్స్కి అయితే క్లిక్స్ అనేది పనిచేయట్లేదు, ఎందుకంటే నెక్స్ట్ ప్రాంప్ట్ మీద ఈ పర్టికులర్ స్ట్రాటజీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ మనము ఈ జనరేట్ విత్ ఏఐ ఉంది కదా, ఈ పర్టికులర్ దాని మీద వర్క్ చేద్దాము. సో ఇది అయిన తర్వాత విల్ బి వర్కింగ్ ఆన్ దిస్ థింగ్. ఆల్రైట్. సో దిస్ ఇస్ డే 2. ప్రాంప్ట్స్ అన్నీ మీకు కింద వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటాయి. వెళ్ళి చెక్ చేసుకొని కాపీ చేసుకొని మీరు మీ సొంతంగా ట్రై చేసుకోండి. ఆల్రైట్. సో దట్స్ ఇట్. ఐల్ క్యాచ్ యూ ఇన్ ది నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.